మెంబర్లు ఉన్నారు ఇక్కడ పట్టుకోరా, ఇక్కడ కాదురా. వెనకాలండి మీరు ఇంకా ఇంకా రావాలి, కొద్దిగా వెనకాలండి. లీడర్లు అందరూ రండి, అందరు రండి, జనం అందరు రండి, అందరు అలా నుంచి కొద్దిగా వెనకాలండి మీరు ఇంకా ఓకే. అలాగా మరి ఈనాటి పెనుగొండ గ్రామ అభివృద్ధి సభ కార్యక్రమానికి విచ్చేసిన పార్టీ వెల్కమ్ సార్ మేడం గారు. అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి పేషి నుంచి విచ్చేసిన అధికారులు, మధుసూదన్ గారు డిప్యూటీ కలెక్టర్, వెంకటకృష్ణ గారు ఓఎస్డి, శివరామకృష్ణ అసిస్టెంట్ కన్జర్వేటర్, ఎవరైతే గౌరవ పెద్దలు ఉన్నారో నానాజీ గారు, మన గౌరవ శాసనసభ్యులు వారు విచ్చేసిన వేదిక మీద అంటే నాకు పెళ్ళి అయ్యి 6 సంవత్సరాలు అయింది. ఇంతవరకు స్థలం లేదు. స్థలం కోసం ఎంతమంది దగ్గరికి వెళ్ళాలండి, ఎవరు స్థలం ఇవ్వట్లేదు. నాలంటే అమ్మాయి చేసుకున్నానని మా ఆయన గారు నన్ను బయటికి చెప్పేశారండి. కనీసం స్థలం కోసం ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని పట్టించుకోవడం లేదు. మాకు దయచేసి స్థలం ఇప్పించవలసిందిగా కోరుచున్నామండి. అలాగే కలెక్టర్ గారి దగ్గర కూడా మేము స్థలం కోసం వెళ్ళాము. స్థలం ఇచ్చి మాకు ఇల్లు కట్టించవలసిందిగా కోరుచున్నామండి. బాగా పైకెక్కేస్తుందండి, రోడ్డు బాగా ములుగుతున్నట్టుంటున్నాను. మాకు డ్రైన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నామండి. ఎదర బీసీ హాస్టల్ ఉందండి, బాయ్స్ హాస్టల్. దోమలు కుట్టేస్తున్నాయండి, మాకు పాములు కూడా ఎదురెక్కేస్తున్నాయండి. మాకు డ్రైనేజీ రోడ్డు కూడా వేయించవలసిందిగా కోరుతున్నామండి. అందరికీ నమస్కారం అండి. నేను తిరుమల మండలం గంగాపాలెం గ్రామ సర్పంచ్ అండి. వేదికను అలంకరించిన గౌరవనీయులు పూజలైన మా ఎమ్మెల్యే గారు బిడ్డ సత్యనారాయణ గారికి, సర్పంచ్ గారికి, జెడ్పీటీసీ గారికి, నా సహప్రవర్తకులందరికీ, పెనుగొండ నివాసులందరికీ నమస్కారం. మీ అందరికీ తెలిసే ఉంటుంది, మాకు 2 రోజుల కిందట గౌరవ ఉప ముఖ్యమంత్రి వారికి ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఇలా మొగల్తూరు పెనుగొండ నేరుగా వెళ్ళి వాళ్ళ మన దగ్గరికి రావడం కాదు, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలన్నీ తెలుసుకొని దాన్ని ఒక రిపోర్ట్ లాగా తయారు చేసి వెంబడి ఇవ్వమని ఆయన చెప్పిన దాదాపు ఒక 72 గంటల్లో మేము నుండి ఎమ్మెల్యే గారి సహకారంతో, ఇక్కడ మీ అందరి సహకారంతో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది.
నిజంగా చాలా సంతోషం అనిపించింది. మీరు అన్ని ఒక్కొక్కటి చాలా క్లియర్గా డంపింగ్ యార్డ్ గురించి కానీ, బొరెల గ్రౌండ్ గురించి కానీ, సీసీ రోడ్ గురించి కానీ, కాలేజ్కి వెళ్ళే దారి కానీ, హాస్పిటల్ గురించి కానీ, అని ఇంకా సంతోషం వేసింది ఏంటి అంటే మీరు ఇంజనీరింగ్ కాలేజ్ గురించి అడిగారు, స్కిల్ యూనివర్సిటీ గురించి అడిగారు. అంటే పెనుగొండలో ఉన్న వాళ్ళు ఎంత దూరంగా ఆలోచిస్తున్నారు, ఎంత ఫ్యూచర్గా ఆలోచిస్తున్నారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. తప్పకుండా మేము ఇవన్నీ రిపోర్ట్ చేసి డిప్యూటీ సీఎం గారికి సబ్మిట్ చేస్తాము. అండ్ ఎమ్మెల్యే గారి సహకారంతో, మీ అందరి సహకారంతో నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొక సంతోషకరమైన విషయం ఏంటి అంటే నేను ఐఏఎస్ పాస్ అయ్యగానే నాకు సన్మానం చేసింది పెనుగొండలోనే, చేసింది కూడా సుధాని గారు. ఆ రోజు చాలా సంతోషం అనిపిస్తుంది. ఆయనతో పాటు మళ్ళీ ఇంకొక రోజు స్టేజ్ నుంచి షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు జాయింట్ కలెక్టర్ గారు. ఆయన కూడా పొద్దు నుంచి మనతో పాటు ఉండి అన్నీ విన్నారు. రేపటి నుంచి ఎక్కువ కోఆర్డినేట్ చేసుకోవాల్సిన జాయింట్ కలెక్టర్ గారే కాబట్టి పాపం ఫస్ట్ నుంచి మొత్తం అన్నీ విన్నారు. అండ్ ఐ హోప్ యూ విల్ సపోర్ట్ us. అండ్ థ్యాంక్స్ టు ఎంటైర్ టీమ్. అండ్ మీరేమీ టెన్షన్ పడద్దండి, డాక్టర్ రాజు గారు ఇంకొక 10 ఏళ్ళు స్ట్రాంగ్గానే ఉంటారు. సో మీకు ఆ భయం అవసరం లేదు. థ్యాంక్ యూ సో మచ్.